అంజలి హైదరాబాద్లోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో కొత్తగా చేరింది. ఆఫీసు పనుల వల్ల కాస్త ఆలస్యం అయ్యేసరికి విశాఖ ఎక్స్ప్రెస్లో తన ఊరికి బయలుదేరింది. అంజలి కూర్చుని ఉన్న S4 కోచ్లో ప్రయాణికులు తక్కువగా ఉన్నారు. ఆమె పక్క సీట్లో రాజేష్ అనే వ్యక్తి కూర్చుని ఉన్నాడు. అతను మొదట్లో చాలా నార్మల్గానే కనిపించాడు. కానీ కొద్దిసేపటికి అతను ఫోన్లో ఎవరితోనో మెల్లగా మాట్లాడుతున్న మాటలు అంజలికి వినిపించాయి. ట్రైన్ నెక్స్ట్ స్టేషన్లో ఆగుతుంది, అక్కడే మీరు ఉండండి, అమ్మాయిని దించేస్తాను, మీరు వ్యాన్ సిద్ధం చేయండి. అంజలి చాలా భయం వేసింది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఆమె కిటికీలో నుండి రాజేష్ ముఖాన్ని గమనించింది. అతను అంజలి వైపే చూస్తూ ఉన్నాడు. ఆమెకు అర్థమైంది తను పెద్ద ప్రమాదంలో ఉందని. అంజలి భయపడి వాష్రూమ్ వెళ్తున్నట్లు లేచి నిలబడింది. రాజేష్ కూడా వెంటనే లేచాడు. ఎక్కడికి అని అడిగాడు. అంజలి వణుకుతున్న గొంతుతో వాష్రూమ్కు అని అంది. అతను ఆమె వెంటే నడిచి వచ్చి వాష్రూమ్ తలుపు బయట కాపలా నిలబడ్డాడు. ఆమె అక్కడి నుండి ఎవరికీ ఫోన్ చేయలేకపోయింది, ఎందుకంటే అక్కడ సిగ్నల్ లేదు. అంజలి తన సీటుకు తిరిగి వచ్చి ఆలోచించింది. ట్రైన్ మరో 20 నిమిషాల్లో ఒక పెద్ద స్టేషన్లో ఆగుతుంది. అప్పుడే తను తప్పించుకోవాలి. ఆమె తన బ్యాగులో ఉన్న ఖాళీ వాటర్ బాటిల్ను తీసుకొని దాని మీద తన దగ్గర ఉన్న లిప్స్టిక్తో పెద్దగా హెల్ప్ కిడ్నాపర్ అని రాసింది. ఆమె పక్కనే ఒక ముసలి దంపతులు నిద్రపోతున్నారు. అంజలి మెల్లగా రాజేష్కు తెలియకుండా ఆ బాటిల్ను ఆ ముసలాయన బ్యాగ్ పైన పెట్టింది. ఆయన లేచినప్పుడు అది కనిపిస్తుందని ఆమె నమ్మకం. ఇంతలో ట్రైను స్టేషన్లోనికి చేరుతోంది. రాజేష్ ఆమె దగ్గరకు వచ్చి, స్టేషన్ రాగానే నా వెంటే రావాలి, మా వాళ్ళు బయటే ఉన్నారు, ఏమాత్రం అరిచినా నీకే ప్రమాదం అని తన జేబులో ఉన్న చాకును చూపించి బెదిరించాడు. ట్రైన్ ఆగగానే రాజేష్ అంజలి చేయి పట్టుకుని ప్లాట్ఫామ్ మీదకు లాక్కెళ్తున్నాడు. అప్పుడు అంజలి ఒక సాహసం చేసింది. ప్లాట్ఫామ్ మీద జనాలను చూడగానే ఆమె ఒక్కసారిగా గట్టిగా రాజేష్ కాలు మీద తన్ని, దొంగ దొంగ, నా గొలుసు కొట్టేసి పారిపోతున్నాడు అని అరిచింది. కిడ్నాప్ అని చెబితే జనాలు భయపడతారని, దొంగ అని చెబితే అందరూ చుట్టుముడతారని ఆమెకు తెలుసు. వెంటనే ప్లాట్ఫామ్ మీద ఉన్న టీ కొట్టు వాళ్ళు, కూలీలు రాజేష్ను పట్టుకున్నారు. రాజేష్ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుండగా అంతలో కోచ్ నుండి ఆ ముసలాయన అంజలి రాసిన బాటిల్తోని బయటకు వచ్చి, పోలీస్ పోలీస్, ఈ అమ్మాయి ప్రమాదంలో ఉంది అని అరిచారు. వెంటనే అక్కడే గస్తీ కాస్తున్న రైల్వే పోలీస్ ఫోర్స్ వారు అప్రమత్తమయ్యారు. అంజలి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక మహిళా పోలీసు వెనుక దాక్కుంది. పోలీసులు రాజేష్ను పట్టుకుని విచారింపగా పక్కనే ఉన్న వ్యాన్లో అతని గ్యాంగ్ అంతా దొరికిపోయారు. స్టేషన్ మాస్టర్ రూములో అంజలికి మంచినీళ్ళు ఇచ్చి ఓదార్చారు. నువ్వు ఆ బాటిల్ మీద రాసి మాకు హింట్ ఇవ్వడం, స్టేషన్లో అంత తెలివిగా అరవడం వల్ల ఈరోజు ఇంత పెద్ద నేరం ఆగింది అని పోలీసులు ఆమెను మెచ్చుకున్నారు. అంజలి క్షేమంగా తన ప్రయాణాన్ని కొనసాగించింది. కానీ ఈసారి తన సీటు దగ్గర 2 పోలీసులు తనకు రక్షణగా ఉన్నారు. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.